టీవీకే సుప్రీం విజయ్ ఇంటి వద్ద అభిమానుల కోలాహలానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెన్నై నుంచి మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లెట్స్ టాక్ టు హిమ్. లోకేష్, చెప్పండి, ఏంటి అక్కడ సిచ్యువేషన్? సో విజయ్ ఇంటి వద్ద పరిస్థితి ఏ రకంగా ఉంది? 108 స్థానాలతో ప్రభుత్వానికి ఒకంత స్థాపించడానికి ఒకంత దూరంలో ఉన్నారు విజయ్. ఎలాంటి వాతావరణం కనిపిస్తుంది అక్కడ? ఎవరెవరు ప్రముఖులు వస్తున్నారు? ఏదైనా బయటికి కనిపిస్తోందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, తమిళనాట 2026 ఎన్నికలకు సంబంధించి తన సత్తా చాటుకొని దాదాపు 108 స్థానాలుగా గెలుపొంది పూర్తి స్థాయిలో ఇటు అత్యధిక స్థానాలు కలిగినటువంటి పార్టీగా విజయనికేతనం ఎగరేసినటువంటి టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇంటి వద్ద అయితే మాత్రం పూర్తి స్థాయిలో పోలీసుల బందోబస్తు, అదేవిధంగా పోలీసు ఆంక్షల నడుమ కొనసాగుతుందనే చెప్పాలి. ఇక్కడ మరికొద్దిసేపట్లోనే విజయ్ తన పార్టీ కార్యాలయంలో గెలుపొందినటువంటి అభ్యర్థులతో సమావేశానికి బయలుదేరవలసి ఉన్న తరుణంలో ఇక్కడ పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాట్లు పూర్తి చేశారు. చెన్నైకి సంబంధించినటువంటి కమిషనరేట్, అదేవిధంగా పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించడంతో పాటు ఇటు కాన్వాయ్ని కూడా వాహన శైలిని సిద్ధం చేసి ఉంచినారు. ఇటు దాదాపు 1 కిలోమీటర్ ముందు నుంచే కూడా ఎవరు కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఎవరిని కూడా విజయ్ నివాసం వద్దకు పంపించకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. అంటే వరకు ఎలాంటి కోలాహలము లేకుండా సాధారణమైనటువంటి నివాసంగా ఉన్నటువంటి విజయ్ నివాసం నేడు తమిళనాడుకి కాబోయేటువంటి ఒక ముఖ్యమంత్రి అని అధికార యంత్రాంగం గుర్తించినటువంటి నిన్నటి ఉదయం 11 గంటల ప్రాంతం నుండే కూడా ఇక్కడ భద్రతని 3 ఇంతలు పెంపొందించింది. పూర్తి స్థాయిలో బ్యారిగేట్లను అరేంజ్ చేయడంతో పాటు ఎవరైనా కూడా ఇక్కడికి రావాలంటే సంబంధించిన ఐడి కావచ్చు, లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా విజయ్ నివాసం నుంచి కూడా మెసేజ్ వెళ్ళిన తర్వాత మాత్రమే విజయ్ నివాసం ఉండేటువంటి స్ట్రీట్లోకి అలో చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరికొద్దిసేపట్లోనే విజయ్ గెలుపొందినటువంటి అభ్యర్థులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి విజయ్ బయలుదేరడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను అయితే మాత్రం పోలీసులు ఇప్పటికే పూర్తి చేశారు. అభ్యర్థులతో సమావేశం నిర్వహించిన అనంతరం కూడా తాను అధికారం ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సినటువంటి మిగిలినటువంటి 8 స్థానాల్లో మద్దతును ఏ పార్టీల నుంచి కూడగట్టుకోవాలి అనేటువంటి అంశాలను కీలకంగా పార్టీ ఆఫీస్లో అభ్యర్థులతో సమావేశం అనంతరం సుదీర్ఘంగా చర్చించి తన యొక్క నిర్ణయాన్ని కూడా మీడియా ముఖంగా తెలియజేసేటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. హరి, రైట్ లోకేష్.